రీసెంట్ గా జాయిన్ అయ్యారు. చాలా మంది రీసెంట్ గా వచ్చి వాళ్ళు మనం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సంబంధాల్లో జనరల్‌గా ఛాలెంజ్ ఏమొస్తదంటే, ఇంక్లూడింగ్ మై లైఫ్ ఆల్సో, మనకు బాధ్యత ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ విషయం చెప్పాలి, అర్థమయ్యే విధంగా చెప్పాలి అని. కానీ అది చెప్తున్నప్పుడు వాళ్ళు వినకపోవటం కానీ, మనం సరిగ్గా చెప్పలేకపోవటం కానీ, లేదు మనం ఏ ఉద్దేశంతో అయితే చెప్తున్నామో ఆ ఉద్దేశంతో కమ్యూనికేట్ చేయలేకపోవటం గానీ, ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్ల కాన్‌ఫ్లిక్ట్ అనేది పెరుగుతుంది. మనలో ఆ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది పెరుగుతుంది. రియాక్ట్ అయిపోతూ ఉండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ రోజులో కనీసం ఒక హాఫ్ డజన్ అన్నా ఉంటాయండి. ఎవరో ఒకళ్ళ విషయాలతో. ఇలాంటి స్ట్రగుల్ మీ లైఫ్‌లో కూడా ఉందా? ఉంటే యెస్ అని టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. ఆర్ వై అని టైప్ చేయండి. ఎంతమందికుంది? 60 మంది ఉన్నారు. ఇలాంటి స్ట్రగుల్ ఎంతమందికుంది? లేదు అంటే ఎన్ అని టైప్ చేయండండి. లేదండి నేను చెప్పాలి అనుకున్నది చెప్పేస్తున్నాను. నాలో ఎటువంటిది లేదు. అవతలకి అర్థమైపోతుంది. అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ స్మూత్ అంటే ఎన్ అని టైప్ చేయండి. రిక్వెస్ట్ ఎవ్రీవన్ అండి. లెట్స్ అక్నాలెడ్జ్ దట్ దేర్ ఈస్ నాగరాజ్ గారు ఒక గ్రేట్ అండి. సమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ ఆర్ దేర్. గుడ్. సో ఈ ఇష్యూ అండి. అసలు మనము ఈ గైడెన్స్ అంటే ఏంటి? ఎందుకు మనకు తెలుసు అని మనం అనుకుంటూ, మన అవతల వాళ్ళకి చెప్పాలి అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నాము? అసలు ఎందుకు చెప్పాలి అవతల వాళ్ళకి? ఈ విషయాల గురించి నెక్స్ట్ 4 వీక్స్ ఒక సీరీస్‌లో రోజు ప్రాక్టీస్ చేస్తూ రిఫ్లెక్ట్ చేద్దామండి అందరూ. గుడ్. సో 90% 99% సెడ్ యెస్ దేర్ ఈస్ ఎ ఇష్యూ. సో ఇష్యూ ఉన్నప్పుడు లెట్ us సీరియస్‌లీ ఎక్స్‌ప్లోర్ ఇట్ అండి. మనము కొన్ని యాక్టివిటీస్ చేస్తామండి. అందరూ పెన్ను, పేపర్ వాడండి. సో దట్ ఈ 1 అవర్ విల్ బి మీనింగ్‌ఫుల్ ఇన్ అవర్ లైఫ్. సెషన్ లా కాకుండా లెట్ us డూ ఎ ప్రాక్టికల్ రిఫ్లెక్షన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. అందరూ కూడా ఒక 3 సంబంధాలు తీసుకోండి. 3 రిలేషన్‌షిప్స్. ఏ రిలేషన్‌షిప్‌లో అయితే మనం గైడెన్స్ ఇచ్చేటప్పుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం, ఆర్ మన గైడెన్స్ సరిగ్గా వెళ్ళటం లేదు అని అనుకున్న ఒక 3 రిలేషన్‌షిప్స్. మీ క్లోజెస్ట్ రిలేషన్‌షిప్స్ లో ఒక 3 రిలేషన్‌షిప్స్ ని రాయండి పేపర్ మీద అందరూ. 3 రిలేషన్‌షిప్స్. ఓకే. సో ఈ సెషన్ మొత్తం కూడా ఈ 3 రిలేషన్‌షిప్స్ లో అసలు నా గైడెన్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించండి. ఇంకా దేని నుంచి బయటకు వెళ్ళొద్దు. ఐ రిక్వెస్ట్ డోంట్ బ్రింగ్ ఎనీ జనరిక్ క్వశ్చన్స్. మీ లైఫ్ లో ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రగుల్ అవుతున్నాను, నాకు ఈ విషయం క్లారిటీ లేదు, దాని మీద ఫోకస్ చేద్దాం అందరూ కూడా. సెట్ చేసుకున్నారు అందరూ మీ సంబంధాల్ని. సో ఫస్ట్ అండి, ఈ మనము గైడెన్స్ అన్నప్పుడు ఈ 2 పదాలు మనకి ఎప్పుడు వినిపిస్తాయండి. చదువు, సంస్కారము అని. ఇవి మామూలుగా మనం జనరిక్ గా వాడతాము ఈ పదాల్ని వాడుక భాషలో. బట్ ఎగ్జాక్ట్ గా మీనింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్ అంటే ఏంటి మీనింగ్ అంటే, చదువు అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ అండి. సంస్కారము అంటే ఒక విషయాన్ని
ఆచరణలోకి తీసుకొచ్చే ప్రక్రియ. సింపుల్‌గా ఇంతేనండి. ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ, ఒక విషయాన్ని ఆచరణలోకి తీసుకునే ప్రక్రియ. అయితే మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు మనం ఎలా ఒక విషయాన్ని నేర్చుకొని అర్థం చేసుకోవటము, ఆ నేర్చుకున్న దాన్ని అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలోకి పెట్టడం జరుగుతుంది అంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. అసలు ఎందుకు ఈ ఈ గోల్ ఏంటి? చదువు, సంస్కారం ఈ ప్రాసెస్ ఎందుకు? అది ఇంట్లో ఒక కుటుంబంలో మనం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నా, స్కూల్‌కి, కాలేజ్‌కి వెళ్లి నేర్చుకున్నా, ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్పినా అసలు పర్పస్ ఏంటి? గోల్ ఏంటి అని ఆలోచిస్తే డెఫినెట్ హ్యూమన్ కాండక్ట్ అండి. ఈ నిశ్చిత మానవీయ ఆచరణతో ఒక మనిషి జీవించటానికి ఎలాంటి కాంపిటెన్సీ సామర్థ్యాలు కావాలో దాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ అండి. ఈ పదాలు మనం ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకుందాం. ఏ మనిషికి చెప్పినా, మన అనుకున్న వాళ్ళకి ఏ మాట చెప్పినా ఏదో ఒక సామర్థ్యాన్ని వాళ్ళలో పెంపొందించాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. చాలా సార్లండి మనలో ఈ రియాక్షన్ ఎందుకొస్తదంటే ఏదైనా చెప్పేటప్పుడు అయిన వాళ్ళకి, ఈ గోల్ అనేది మర్చిపోతామండి. అసలు ఒక మనిషి ఆచరణ ఎందుకు అలా ఉంది అనేది తెలియకపోవటం వల్ల కూడా మనలో ఆ రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ గోల్‌ని అర్థం చేసుకుందాం. ఏంటి గోల్? నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఏంటి? ఒక మనిషి డెఫినెట్‌గా బిహేవ్ చేయటం అంటే ఏంటి? దానికి కావాల్సిన సామర్థ్యాలు ఏంటి? దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? ఒక మొక్కని పెంచే ఇది అందరికి తెలుసు కామన్ సెన్సికల్‌గా. ఒక మొక్క పెరగాలి అంటే దానికి మెన్యూర్ మన ఫెర్టిలైజర్ వేయాలి, మెన్యూర్ వేయాలి, నీళ్లు పొయ్యాలి, తర్వాత ఎరువు వేయాలి, సన్‌లైట్ పడాలి. నేచురల్‌గా మొక్క పెరుగుతది. మొక్క పెరగటానికి మనం ఏం చేయమండి. అది ఏం చేస్తే పెరుగుతదో ఆ పనులు చేస్తాం కదా! నేచురల్‌గా అదే పెరుగుతది కదా! అలానే మన వాళ్ళ సామర్థ్యాన్ని పెంచటానికి ఏమేమి చెయ్యాలి? సామర్థ్యం పెంచాలి అని అనుకుంటే పెరగదు గదా! అలా పెంచడానికి ఏమేమి చేయాలి అని ఒకసారి చూసినప్పుడు, అసలు ఈ నిశ్చిత మానవీయ ఆచరణకి కావాల్సినవేంటి? అన్నప్పుడు ఈ 3 ఉన్నాయండి. మూల్యము, చరిత్ర, నీతి అని. వీటి గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ వీక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీక్‌లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక మనిషికి ఒక విషయం పట్ల అర్థమైంది అనంటే, బయటికి కనిపించేది రెండండి. మనం స్వతంత్రంగా ఉంటాము ఆ విషయంలో. మన పట్ల మన విశ్వాసంతో ఉంటాం. ఆపోజిట్ ఏంటంటే, ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఒక పని చేసేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు పరతంత్రంగా ఉంటాం. అంటే నువ్వు చెప్పావు కాబట్టి చేయటం, వె ఏదో అనుకోని చేయటం, క్లారిటీ లేకుండా చేస్తామన్నమాట. నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఈ 2 కనిపించాలండి. ఎందుకుండాలి ఈ 2? స్వతంత్రంగా మన పట్ల విశ్వాసం అనేది ఎందుకు ఇది సెంటర్ అంటే, ఒక్కసారి మనం అసలు ఎలా నేర్చుకుంటాం చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు మీరు, నేను అందరం ఏదైతే మనకు తెలుసు అనుకుంటామో అది ఎలా తెలుసుకున్నాం అని ఒకసారి చూస్తే ఫస్ట్ స్టెప్ అండి మనం ఏదైనా విషయాన్ని అనుకరిస్తామండి. అనుకరణ అంటే ఇమిటేట్ చేస్తాం. ఇక్కడ ఎక్కువగా మన మైండ్ ఎక్కువగా ఉపయోగించమండి. అవతల వాళ్ళు చెప్పింది చేయటమా, చూసింది చేయటమా, విన్నది చెప్పటమా? అవతల వాళ్ళు ఒక విధంగా మాట్లాడుంటారు. మనం గూడా అదే మాట్లాడతాం. చిన్న పిల్లలప్పుడు జరిగేది ఇది ఫస్ట్ ఈ ప్రాసెస్ అండి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. తర్వాత అనుకరణ.
ఏంటంటే మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం ఏం జరుగుతుంది మన చుట్టూ అనేది. కానీ మనం కూడా ఒకటి యాడ్ చేసేసేసి ఫాలో అవుతాం. అనుకరణ ఇది. ఫాలో అవుతాం. అంటే దీంట్లో ఇమిటేషన్ కూడా బాగా ఉంది. దానికన్నా ప్లస్ నా ఓన్ స్టైల్ ఆఫ్ థింగ్స్ కూడా వస్తదన్నమాట. నా క్యారెక్టరిస్టిక్. దాని తర్వాత ప్రాసెస్ అండి ఆజ్ఞాపాలన, అనుశాసనం అంటాం. అంటే డిసిప్లిన్. ఒక విషయాన్ని విని ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అన్నప్పుడు ఆ విషయాన్ని చెయ్యటము, చేయకపోవటం. ఇది నెక్స్ట్ ప్రాసెస్. ప్రతి మనిషి అండి ఈ 3 ఈ ఫ్లో అనేది ఫాలో అవుతాం. ఏజ్‌ని బట్టి ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా పెద్దవాళ్ళైతే డైరెక్ట్‌గా డిసిప్లిన్‌లో నుంచి స్టార్ట్ చేస్తారు. చిన్న పిల్లలన్నప్పుడు అనుకరణ, అనుసరణ నుంచి ఎక్కువ స్టార్టింగ్ ఉంటుంది. బట్ మేజర్‌గా ఎక్కడ మన ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కానీ ఏంటంటే అండి, ఇక్కడే ఉండిపోయామండి. ఈ ఆజ్ఞా పాలన దగ్గరే ఎక్కువ టైము ఉండిపోయాం. ఎందుకు? అని ఒకసారి గమనిస్తే, ఒకసారి నేను మీకు పాయింట్. ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మనం ఏదైతే ఈ జీవన విద్య వర్క్‌షాప్‌లో ఫస్ట్ రోజు నుంచి చెప్పుకుంటామో, మనల్ని మనం అన్వేషించుకునే ప్రక్రియ అనేది చిన్నప్పటి నుంచి మనకెవరు నేర్పించలేదు. పెద్దవాళ్ళకి గౌరవించాలి. చిన్నప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నప్పుడు చూసాము. మనం గూడా ఫాలో అయ్యాము. చెప్పారు. నమస్తే పెట్టు ఆంటీకి, అంకుల్‌కి పెట్టాం. లేదు టీచర్ గారిని గ్రీట్ చేయాలి. గ్రీట్ చేశాం. బట్ ఈ అనుశాసనం దగ్గరే ఆగిపోయామండి. ఇది అనుశాసనం అవ్వలేదండి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనుశాసనం అంటే నాకు అర్థమయ్యి చేయటం ఒక పనిని. ఆ క్లారిటీతో వచ్చే కాన్ఫిడెన్స్‌తో, ఆ విశ్వాసంతో చేయటం. అది రైట్ అని అర్థం చేసుకొని, అనుకోని కాదు. ఈ ఈ స్టెప్ నుంచి ఈ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్టెప్ వరకు రావటమే మన ఈ చదువు సంస్కారంలో జరిగే ఉపయోగం అన్నమాట ఒక మనిషికి. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నామంటే, సుఖంగా, సంతోషంగా ఉండటానికే చేస్తున్నాము అని ఫస్ట్ మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనం? అంటే, మనం ఎప్పుడైతే స్వతంత్రంగా, స్వయం పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. కానీ ఇప్పుడు మన చదువు సంస్కరణ ప్రక్రియ ఇక్కడ వరకు తీసుకువెళ్తుందా? ఇది ఫస్ట్ క్వెషన్ అండి. అయితే ఈ ఆజ్ఞా పాలన అనే ఈ స్టేజ్ ఉంది గదండీ! ఈ స్టేజ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి. నో డౌట్. ఎందుకు అంటే, ఒక పని నేను చేసిన తర్వాత అది ఇది మంచిగా అనిపిస్తే, అప్పుడు ఇది ఇంపార్టెంట్ అని కంక్లూడ్ చేసుకొని, మళ్ళీ నేను చేయటం ఉంటది. ఫస్ట్ ముందైతే చెయ్యాలి కదా! అయితే ఇక్కడ ఈ ఆజ్ఞా పాలన అనే దగ్గర 2 రకాలుగా పనులు చేస్తామండి. ఏంటంటే, ఒకటి పనిష్మెంట్‌తో కానీ, 2 రివార్డ్‌తో కానీ. తెలుగులో ఏమంటామంటే, భయంతో గాని, ప్రలోభనంతో గాని. మనం చిన్న పిల్లలు గనక ఇప్పుడు వాళ్ళు నువ్వు నాన్న భోంచెయ్యి అన్నప్పుడు వాళ్ళు నాకు మొబైల్ పెట్టు అంటారు. లేదు ఇంకొకళ్ళు స్కూలుకి వెళ్ళేటప్పుడు నాకిది కొనిస్తే నేను నీకిది ఇన్ని మార్కులొస్తే నీకిది కొనిస్తాను. లేదు నువ్వు ఇది చేస్తే నీకిది ఇస్తాను. ఒక రివార్డ్. నువ్వు గనక ఇది చేయకపోతే నిన్ను బయటికి తీసుకువెళ్ళను. నీతో మాట్లాడను. నీకు దెబ్బలు పడతాయి. ఇది పనిష్మెంట్. ఎయిదర్ అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఆర్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఈ రెండిటి ద్వారా ఈ డిసిప్లిన్‌లో పెడతాం మనుషుల్ని. ఒక విషయాన్ని చేయిస్తాం. ఇప్పుడు ఏమైందంటే అండి ఇది ఈజీ. ఇది మామూలుగా మన చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని పెంచేటప్పుడు కానీ, మన ఫ్రెండ్స్‌తో, మన ఆఫీస్‌లో ఒకళ్ళ చేత ఒక పని చేయించడం కానీ ఇది ఈజీ అన్నమాట. ఇక్కడ ఈ ఆజ్ఞా పాలన అనుశాసనంలో ఉండి పని చేయించటం.
కాకపోతే అండి ఇదేంటంటే కంటిన్యూటీ ఉండదు, దీంట్లో సస్టైనబిలిటీ ఉండదు. మళ్ళీ ఒకరు వారం తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది ఇంపార్టెంట్, ఈ పని ఇంపార్టెంటే. కానీ ఈ చదువు అనే ప్రక్రియ ద్వారా, ఈ చదువు సంస్కారాలనే ప్రక్రియ ద్వారా, ఈ స్వీయ అన్వేషణ అనే మెథడ్ ద్వారా మనుషుల్ని ఇక్కడికి తీసుకురావాలండి, ఈ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దగ్గర. అయితే ఎస్, ఇవన్నీ చెప్పారండి, బానే ఉంది. కానీ ఎందుకని ఇప్పుడు నా వాళ్ళు ఈ సెల్ఫ్ డిసిప్లిన్, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఎందుకు ఉండట్లేదు అని అంటే, ఇక్కడే ఉందండి. ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. ఈ ట్రిక్ అన్నమాట ఇది. ఎదుటి వాళ్ళు అనుసరించేటప్పుడు వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ ఎవరిని అనుకరించాలి వాళ్ళు? ఎవరైతే స్వీయ నియంత్రణ, స్వీయ స్వతంత్రంగా ఉన్నాళ్ళు వాళ్ళని అనుకరించాలా? ఎవరైతే పరతంత్రంగా ఉన్నారో, ఎవరైతే ఎప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళని అనుకరించాలా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనుషులు ఎలా ఉన్నారు పెద్దవాళ్ళు? స్వతంత్రంగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, ఆ స్వయం పట్ల విశ్వాసంతో ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగా ఉంటున్నారా ఆ ఇంట్లో పెద్దవాళ్ళు? లేకపోతే ఆ ఫ్రెండ్స్, ఆ హస్బెండ్, లైఫ్ పార్ట్నర్? లేదు, వాళ్ళు కూడా కొన్నిసార్లు బాగుంటున్నారు, కొన్నిసార్లు రియాక్ట్ అవుతున్నారు, కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అదర్వైజ్ గా బిహేవ్ చేస్తున్నారు, అలా అవుతున్నారా? ఎవరైతే వీళ్ళు చూస్తున్నారో వాళ్ళని చూసే కదండి అనుకరిస్తుంది. సో ఇక్కడ కీ ఏంటంటే అండి, ఎప్పుడైతే మన వాళ్ళు స్వతంత్రంగా బతకాలి, వాళ్ళకు ఒక విషయం అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ లో స్వీయ నియంత్రణతో ఉండాలి అని అనుకుంటాము, మొట్టమొదటి ప్రీ కండిషన్ ఏంటంటే మనం అలా లైఫ్ లో ఉంటున్నామా అనేది. మనము ఆజ్ఞాపాలనలో మనం కూడా ఏదో ఒక మాన్యతలతో ఉంటూ, 1 సెకండ్ నేను ఓకే, ఐ థింక్ మై స్టైల్ ఇస్ నాట్ వర్కింగ్. ఈ కనిపిస్తుంది కదండి ఇక్కడ, నేను ఈ అనోటేషన్ ఉపయోగిస్తాను. ఎప్పుడైతే మనం ఇక్కడ ఉంటామో అండి, అప్పుడే మన వాళ్ళని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాగలం. మనం కూడా ఇక్కడే ఉంటూ మన వాళ్ళు ఇక్కడికి రావాలంటే కష్టం అండి. ఇక్కడే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఓకే, నో ప్రాబ్లం. మనం సార్ ఇవన్నీ మాకు ఇంతకుముందు తెలియదు కదండి, బట్ ఇప్పుడే తెలుస్తుంది, మేము కూడా అదే జర్నీలో ఉన్నాం అని ఎప్పుడైతే అనుకుంటామో, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే అండి, స్టెప్ సంబంధం అండి. ఓకే, నేను పర్ఫెక్ట్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు, బట్ ఇద్దరం కూడా ఆ జర్నీలో ఉన్నాం. కానీ నాకు వయసు పెద్దదైంది కాబట్టి నేను నీకు చెప్పేదానికి నేను ఇది అర్థం చేసుకున్నాను కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను, నా బాధ్యత కాబట్టి. వెరీ గుడ్. ఇక్కడ పనిచేసేది ఏంటంటే అండి, ఈ ఫీలింగ్, రిలేషన్షిప్ ఫీలింగ్ మనం ఏదో డిస్కస్ చేసాము, అది ఉన్నప్పుడు అండి, ఆ ఫీలింగ్ ద్వారా ఓకే మనం కమ్యూనికేట్ చేసేదంటే అవతలి వాళ్ళు నా మంచే కోరుకుంటున్నారు, నా కోసమే ఉన్నారు అనేది న్యాచురల్ గా కమ్యూనికేట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే మనం సెల్ఫ్ డిసిప్లిన్ లో కొన్ని విషయాల్లో లేకపోయినా మనం చెప్పేది కనీసం అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక విషయం చెప్పాలి అనుకుంటాము, అది గొడవగా అయిపోతుంది. ఒక విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని రిపీట్ గా చెప్తూ ఉంటాము, అవతల వాళ్ళకి ఇరిటేషన్ వస్తూ ఉంటది, అవతల వాళ్ళు మనతో మాట్లాడమే మానేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అండి, ఆ కరెక్ట్ చేయటం అనేది సెంటర్ అయిపోయింది, కనెక్ట్ అవటం అనేది లేదు. సెకండ్, ఏది చెయ్యాలో చెప్పటం పోయిందండి, ఏది చెయ్యొద్దో దాన్ని ఎక్కువ చెప్పటం స్టార్ట్ చేశాం. ఎందుకు అంటే ముందు మనకే తెలియదు కదా వాట్ ఈజ్ రైట్ అనేది.
హోప్ ఈ పాయింట్ చాలా చాలా సెంట్రల్ పాయింట్ అండి. చదువు సంస్కారం అనే ప్రక్రియలో అనుశాసనం నుంచి స్వానుశాసనానికి వచ్చే ప్రక్రియే చదువు సంస్కారం. ప్రతి మనిషిని కూడా ఇక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ ఇక్కడికి రావాలి అనేది తల్లిదండ్రుల కోరిక కానీ, లేదు ఇంకొక మనుషుల కోరిక కానీ. అయితే ఈ స్వతంత్రంగా ఎప్పుడైతే మనిషి ఉంటాడో అండి, వాళ్ళు రైట్ అని ఏదైతే చూస్తారో అందుకోసం అలా పనిచేస్తున్నారు. మీరు చెప్పారు కాబట్టి చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పాం కాబట్టి చేస్తున్నప్పుడు అనుశాసనంలోనే ఉన్నారు. రేపొద్దున వాళ్ళు హాస్టల్కి వెళ్తారు, ఇంకోళ్ళు చెప్పారు కాబట్టి అది చేస్తారు. టీవీ చూస్తారు, ఒక మూవీ చూస్తారు, అది చెప్పారు కాబట్టి అది చూస్తారు. ఈ డిసిప్లిన్ లో ఉన్నప్పుడు అండి మన అలవాట్లు మారిపోతూ ఉంటాయి. మన ఇంట్లో మన పిల్లల్ని కనుక ఎప్పుడైనా చూస్తుంటే, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు ఒక పని చేసి ఉంటారు. కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళంగానే అలవాటు మారిపోయి ఉంటుంది. మీకు ఆశ్చర్యం వేస్తుంటుంది, అరే వీడు బానే ఉన్నాడు కదా, మొన్నదాకా ఈ పని చేసేవాడు కదా ఇప్పుడు ఎందుకు చేస్తాడని. అయితే అది అలవాటయ్యి ఆ పని చేస్తున్నాడా, అర్థం చేసుకుని ఆ పని చేస్తున్నాడా? సో ఇది మనం ఫస్ట్ మనకు తెలియాలండి. ఎప్పుడైతే అర్థం చేసుకుని ఆ పని చేస్తూ ఉంటాడో మనిషి, అప్పుడు అది సస్టైనబుల్ గా ఉంటుందండి. ఎప్పుడైతే అలవాటు అవుతుందో అది ఇక్కడే ఉంటుందండి. అయితే ఇప్పుడు మనము మన వాళ్ళని గైడ్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇక్కడ ఉన్నామా, ఇక్కడ ఉన్నామా? మనం గనక పైనుంటే ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి మన వాళ్ళు మన మాట విన్నప్పుడు. మనం గనక కింద ఇక్కడ ఈ బాక్స్ లో ఉంటే న్యాచురల్ గా అండి యూ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్స్. ఓకే, ఈ మెథడ్ వర్క్ అవ్వలేదు, ఎలా చెప్తే బాగుంటుంది. ఇక్కడ ఈ గొడవలు, ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇక్కడ ఎక్కువ ఉంటుందండి ఈ స్టేట్ లో. ఇక్కడ అండి మాట్లాడుకోవటం, డైలాగు, సంవాదము, డిస్కస్ చేసుకోవటము, ఈ ఎక్స్క్యూజ్ అంటారు కదా, అంటే ఓకే లెట్ గో, ఒకరిని క్షమించుకోవటము, ఫర్గివ్నెస్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎందుకు అంటే ఓకే అవతల వాళ్ళకి తెలియట్లేదు అనేది క్లియర్ గా అర్థమవుద్ది. ఎందుకు అంటే మీకు కూడా మీరు గమనిస్తే అండి, మనం గనక ఒక విషయాన్ని నా లైఫ్ లో ఇది ఉండాలి అని ప్రయత్నించినప్పుడు మనకు తెలుసు ఎన్నిసార్లు మనం ఫెయిల్ అవుతాము అని. న్యాచురల్ గా మన వాళ్ళు ఒక విషయం గురించి చెప్పేటప్పుడు అండి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. ఎందుకు ఉంటాయి అంటే మనం ఆ పని మన లైఫ్ లో సరిగ్గా చేయడానికి ట్రై చేయము, కానీ మన వాడు మాత్రం అలానే ఉండాలి, బాగుండాలి అనుకుంటాం కదా, అక్కడ ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తుందండి. మనం ఆ రోడ్లో ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తామో మనకు తెలుసు ఓకే ఈ రోడ్ లో చాలా కష్టాలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది, ఇక్కడ పడిపోవచ్చు, ఇక్కడ మళ్ళీ ఒక పని చెప్పినా కూడా అర్థం కావచ్చు, అర్థమైనా కూడా చేయటానికి టైం పట్టొచ్చు, చేస్తున్నా కూడా కంటిన్యూటీకి టైం పట్టొచ్చు, ఇవన్నీ తెలుస్తాయి. న్యాచురల్ గా అండి అవతల వాళ్ళు ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ప్రేమతో కనెక్ట్ అయ్యి ఓకేనమ్మా ఏం కాదు, మళ్ళీ అలానే అవుతుంది, నాకు కూడా చాలా సార్లు అయింది, బట్ లెట్స్ ట్రై, ఇలాంటి మాటలు ఉన్నాయా? సార్థక భాష ఉందా? ఏది చేయాలో దాని మీద ఫోకస్ ఉందా? నువ్వు ఎప్పుడు ఇంతే, నీకు ఎన్ని చెప్పినా చాలు వేస్ట్, నువ్వు ఎప్పుడు నా మాటినవు, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి, ఇలాంటి మాటలు ఉన్నవా మన గైడెన్స్ ప్రాసెస్ లో? చదువు అంటేనండి ఒక విషయాన్ని అర్థం చేయించే ప్రక్రియ, అది ఇంట్లో గాని స్కూల్లో గాని ఎవరన్నా గాని. సంస్కారం అంటే ఒక విషయాన్ని ఆచరించే ప్రక్రియ అన్నమాట. మన సంస్కారం బాగుంది అని అంటే ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు సరిగ్గా అదే ఎప్పుడైతే ప్రాపర్ గా సెల్ఫ్ అండర్స్టాండింగ్ తో ఈ విశ్వాసంతో బిహేవ్ చేస్తారో వాళ్ళు అర్థమై చేయరండి, చూసి చేస్తాం కదా, ఈ ఇమిటేషన్ అండ్ ఫాలో. కానీ పెద్ద అయినప్పుడు ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమవుద్ది అనమాట. అదే చదువు ప్రక్రియ, ఎందుకు ఎలా అనేది డీటెయిల్స్ తెలుసుకోవటం.
ఒక్కసారి మీరు రాసిన 3 సంబంధాల్లో ఎక్కడున్నాం మోస్ట్ ఆఫ్ ద టైం? ఈ బాక్స్ 1 ఈ 1లో ఉన్నామా? ఈ 2లో ఉన్నామా? కోపం వచ్చినా, బాధేస్తున్నా ఎందుకేస్తుంది? ఒక్కసారి మీరు రిఫ్లెక్ట్ అవ్వండి. ఒక 1 మినిట్ టైం ఇస్తున్నాను. మీరు రాసిన 3 సంబంధాలని చూస్తూ ఒకసారి ఆ ఇన్సిడెంట్స్ ఏదైతే రిపీట్ అవుతున్నాయో వాటి గురించి ఆలోచిస్తూ నేనెక్కడున్నాను? ఆ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడ నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను? ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి అందరూ. 1 మినిట్ సైలెన్స్. I will take questions అండి, but let's first reflect on this question. సార్ గారు ఒక చిన్న సజెషన్ ఇవ్వచ్చా? ఒక్క నిమిషం సార్. I'll get back to you. ఓకే. అయితే మీకు కనుక నో అనే ఆన్సర్ కదా, ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎందుకుంది అని ఒకసారి మనం అడిగితే అయితే ఎందుకు ఉండట్లేదు మనం ఈ ప్రాసెస్ లో అని ఒకసారి మనం క్వశ్చన్ వేస్తే ఏమవుతుందంటే అండి, ఎప్పుడైతే మనం అనుశాసనంలోనే ఉంటామో, ఇక్కడ ఉండి ఎదుటి వాళ్ళని గైడ్ చేయాలి మన వాళ్ళని అనుకుంటామో, అక్కడ మనం ఉపయోగించే మెథడ్ ఏంటంటే అండి డామినేషన్. ఈ పవర్ అనేది ఇక్కడేనండి. నేను పేరెంట్ని, నేను నీ భర్తని, నీ భార్యని, లేదు నేను నీ కన్నా అధికారిని. ఈ పవర్ ఎందుకు ఉపయోగిస్తామంటే అండి, ఫస్ట్ మనకే అర్థం కాలేదు, ఎదుటి వాళ్ళని అర్థం చేయించాలి. ఇది ఒకటండి. రెండోది, మన దగ్గర ఎక్కువ టైం లేదు. వాడికి ఇది మొత్తం వాళ్ళ లైఫ్కి అర్థం చేయించే టైం లేదు. ఇలాంటివి ఆఫీసుల్లో ఓకేనండి. 2 ప్లేసుల్లో ఈ డామినేషన్ అనేది కూడా వచ్చింది అంటే అండి, మన వాళ్ళకి ఇంకా హోప్ లేదండి. ఒకటి ఇల్లు, సంబంధాలు, రెండోది ఈ చదువుకునే ప్లేస్. ఎప్పుడైతే ఈ డామినేషన్ నుంచి అవతల వాళ్ళని లైన్ కరెక్ట్ గా సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ స్వతంత్రంగా బతికే విధంగా చెప్పాలని అనుకుంటామో, అక్కడ ఏమవుద్దంటే అండి, ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఆర్బిటరీనెస్, అంటే మన్మాని అన్నమాట. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేది ఫస్ట్ వస్తుంది. సెకండ్, అక్కడ రిలేషన్షిప్ అనే దాన్ని ఇంక ఉండదండి. ఎందుకంటే మనకు రిలేషన్షిప్ అర్థం కాలేదు, ఆ భావం అనేది లేదు ఎదుటి వాళ్ళ పట్ల. యాజ్ ఏ రిజల్ట్ అండి, ఈ వ్యతిరేక భావన అనేది వస్తుంది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి. ద్వేషం, ద్రోహం, విద్రోహం,
సంఘర్షణ, యుద్ధం, ఇవి చైన్ ఆఫ్ యాక్షన్స్ అండి. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనమాట, కెమికల్ రియాక్షన్స్ లాగా. ఒక ఇంట్లో గాని సమాజంలో గాని ఈ పరిస్థితిని చూడొచ్చండి. అయితే ఎప్పుడైతే ఈ పరతంత్రంలో ఉండటం అనేది న్యాచురల్ అయిపోతుందో, ఎప్పుడైతే ఏ పని చేయించాలన్నా బయట నుంచి అది ఒక రివార్డో పనిష్మెంటో కావాలంటారండి. ఇక్కడ అది ఇంట్లో కూడా అలానే జరుగుతుంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అనేది అక్కడికి వెళ్ళాలా, ఏది ఎటువంటి రిలేషన్షిప్ ఇది లేకుండా, లేదు ఇక్కడికి రావాలా, ఈ రిలేషన్షిప్ అని సెంటర్ లో పెడుతూ ఇది తెలుగులోకి ఇంకా ట్రాన్స్లేట్ చేయలేదండి. ఈ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇటు సైడ్ రావాలా, ఇది పెద్ద ఒక మనిషిగా, ఒక జ్ఞానాన్ని ఆర్జించే వ్యక్తిగా, ఒక పేరెంట్ గా, ఒక లైఫ్ పార్ట్నర్ గా మన చేతుల్లో ఉందండి. ఇది ఈ చదువు సంస్కారం అనే ప్రక్రియలో జరిగేది. అర్థం చేసుకొని అర్థం చేయించటం. ఈ వీక్ అంతా అండి ఎవరితో మాట్లాడినా, ఈ 3 సంబంధాల్లో ఎక్కువ మీ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఈ 3 సంబంధాలే, ఇంకా వేరేది వెళ్ళొద్దు. ఈ 3 సంబంధాల్లో ప్రతి ఏ మాట మాట్లాడినా, ఏ ఇంటరాక్షన్ అయినా నేను స్వతంత్రంగా ఉంటూ అవతలి వ్యక్తికి గైడెన్స్ ఇస్తున్నానా, ఆ వాత్సల్య భావం, ఆ ఫీలింగ్ తో సంబంధాన్ని సెంటర్ లో పెట్టి, లేదు నేను రియాక్ట్ అవుతూ ఎదుటి వాళ్ళకి అని చెప్తున్నానా, ఈ ఒక్క విషయాన్ని ప్రాక్టీస్ చేయండి అండి. ఈ పాత విషయాలతో పాటు ప్రాక్టీస్ ఐటమ్ ఇది. ఈ ఒక్క విషయాన్ని చూడడానికి ట్రై చేయండి. సో చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటానండి. అజయ్ గారు, మీరు ఏమైనా క్వశ్చన్ ఉందండి? లైక్ సజెషన్ అయితే లాస్ట్ లో తీసుకుంటాను. లేదు సార్ కంటిన్యూ. ఇప్పుడు మనం ఏదైతే పాయింట్ చెప్పానండి, ఎనీథింగ్ యు వాంట్ టు, యు ఆర్ నాట్ క్లియర్. శివ గారు, చెప్పండి సార్. అంటే మీరు చెప్పింది క్లియర్ అర్థమైంది, థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా 2-3 days ఆ కాన్ఫ్లిక్ట్ లోనే ఉన్నా. రిలేషన్షిప్ ఐఎమ్ ఓకే విత్ దెమ్, బట్ నేనేంటి అబ్జర్వ్ చేస్తుంటే ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్ అనుకుంటున్నాను నేను. కొంచెం పెద్దగా మాట్లాడండి సార్. అంటే నాకు రిలేషన్షిప్ ఓకే, వాళ్ళ గైడెన్స్ ఎవరు కానీ నాకు కాన్ఫిడెన్స్. మీరు మల్టిపుల్ డివైస్ లో జాయిన్ అయ్యారా? లేదండి. ఇప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. శివ గారు, యాక్చువల్గా అదే నాకు ఈ 3 persons తో రిలేషన్షిప్ ఐఎమ్ ఓకే, చాలా ఓకే. అయితే ఏంటంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నా కానీ దే ఆర్ నాట్ రిసీవింగ్. నేను అనుకుంటున్నానంటే నా కాన్ఫిడెన్స్ క్లియర్ గా లేదు అనిపిస్తుంది. రిలేషన్షిప్ లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవడంలో క్లారిటీ తెచ్చుకోవాలని కొంచెం నాకు ఆ క్లారిటీ రావట్లేదు. వాళ్ళకి ఎలా చెప్పాలి? సతీష్ గారు, మీరు మాట్లాడాలనుకుంటున్నారండి? నరేష్ గారు చెప్పింది ఎవరికైనా వినిపిస్తే నాకు ఒకసారి రిపీట్ చేయండి అండి, పార్టిసిపెంట్స్ లో ఎవరైనా. శివ గారు, సార్ శ్రీరామ్ రాజు గారు సార్.
సార్ నరేష్ గారు ఏమంటారంటే ఇప్పుడు మనం గైడెన్స్ ఇద్దామంటే వాళ్ళు తీసుకోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైము అదే వాళ్ళు మమతనే కోరుకుంటున్నారు కానీ వాత్సల్యాన్ని ఫాలో అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి అంటారు? ఓకే, శివ గారు వినబడుతుందండి ఇప్పుడు? బెటర్ అండి. ఏం లేదు, సార్ అదే శ్రీరామ్ రాజు గారు చెప్పింది కరెక్టే. అండ్ ఏంటంటే మనం చెప్పినా సరే వాళ్ళ ఎగ్జామ్షన్స్ ప్రకారం చేస్తున్నారో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం ఓకే వాళ్ళకి ఇది చేద్దాం, ఇష్యూ ఎందుకు, దాన్ని కాంప్రమైజ్ చేద్దాం అన్న వాళ్ళ ఎగ్జామ్షన్ ప్రకారం వెళ్తున్నారు అనమాట. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నాదేదో ప్రాబ్లం ఉందా అనిపిస్తుంది. అంటే ఓకే, రిలేషన్స్ అయితే గుడ్, అంటే ఇప్పుడు వాళ్ళ విషయంలో నాకు పెయిన్ ఏం లేదు. రిలేషన్స్ నేను గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నానే అనిపిస్తుంది. లేదు సార్, ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ గైడెన్స్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి సార్, ఇవ్వాలి. ఇది ఫిక్స్ కదా ఇది? ఎస్ సార్, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. దీంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు కదా? ఎస్ సార్. అయితే రెండు, ఫస్ట్ నేను ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను. నాకు విషయం అర్థమైందా? అర్థమైంది. సెకండ్, నాకు రైట్ ఏంటో అర్థమైంది, కానీ ఎదుటి వాళ్ళకి రైట్ అర్థం చేయించే ఎబిలిటీ నా దగ్గర ఉందా? అది దట్ ఇస్ ప్రాబ్లం. ఐ యాక్సెప్ట్ దట్ వన్ ఆల్సో, కానీ ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అంతే. ప్రాబ్లం కాదండి, అది ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఎందుకు అంటే అవతల వ్యక్తికి ఇప్పుడు అర్థం చేయించే ఎబిలిటీ నా దగ్గర లేదు. సో ఐ విల్ పుట్ ద ఎఫర్ట్ ఆన్ మై సైడ్. సెకండ్ ఏంటంటే అవతలి వాళ్ళు ఈ వ్యక్తి నా మంచే కోరుకుంటున్నాడు, నా కోసమే చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఉందా ఫస్ట్ మీ ఇద్దరి మధ్య? దట్ ఈస్ అయితే ఓకే సార్. నా ఫీలింగ్ లెవెల్ ఓకే అనిపించింది. మా రిలేషన్ బాగానే ఉంది. లైక్ మా కజిన్స్ వాళ్ళకి అది నేను అనుకుంటున్నాను. అది ఈ రెండు ఇంపార్టెంట్ అండి, ఈ రెండు ఇంపార్టెంట్. మనల్ని మనం చెక్ చేసుకోవాల్సింది ఈ రెండు విషయాలు. Question, anything is not clear? డిస్కస్ చేసిన వాటిలో ఏమైనా క్లియర్, ఎనీ కాన్సెప్ట్ క్లియర్ గా లేదు, క్వశ్చన్స్ ఇది ఇలా కాదండి, ఎనీ డిసగ్రిమెంట్స్, ఫీల్ ఫ్రీ టు అన్మ్యూట్ అండ్ టాక్. శివ గారు నమస్తే అండి. సార్ చెప్పండి. సార్, మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళకి అర్థం చేయాలని చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి కొన్ని చిన్నప్పటి నుంచి కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి సార్ మైండ్ లో. మా అమ్మ ఇట్లా అనేది, లేదా మా నాన్న ఇట్లా అనేవాడు. ఆ ఇంప్రెషన్స్ వల్ల మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎట్లా చెప్పాలి సార్? అవును సార్, ఇప్పుడు మా అమ్మ ఇలా, మా నాన్న ఇలా అనే ఇంప్రెషన్ ఉంది కదా సార్. ఆ ఇంప్రెషన్ అలా ఎందుకు ఫామ్ అయింది అంటారు వాళ్ళలో? మనం ఫస్ట్ అనుకున్నటువంటి అనుకోవడం వల్ల కానీ అనుసరణ వల్ల కానీ సార్, అంటే సెల్ఫ్ వాళ్ళకి ఇది లేనందువల్ల, అర్థం చేసుకునే కెపాసిటీ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల కావచ్చు. అంటే బయట సమాజంలో ఎక్కువ తిరగకపోవటం వల్ల కానీ అలా కొంత అవగాహన లోపం ఉండొచ్చు. మనం అది అర్థం చేయించడానికి చెప్పేటప్పుడు వాళ్ళకి ఆ ఇంప్రెషన్స్ వల్ల ఉండే ఇదే ఎక్కువ డామినేషన్ చేస్తుంది. సో అదేనండి, అలా ఉన్నప్పుడే దీని పవర్ ఎక్కువైంది. వాళ్ళు అలా ఉన్నప్పుడే ఇప్పుడు అన్ని బాగుంటాయి, మాట్లాడుకోం కదండి. సో ఈ రిలేషన్షిప్ అనేది ఎందుకు, ఇప్పుడు ఈ 9 మూల్యాలు, ఆ ఫీలింగ్ అనేది ఎందుకు కమ్యూనికేట్ చేయడం సెంటర్ అంటే, అవతల వాళ్ళని గైడ్ చేసే ప్రాసెస్ లో ఫీలింగ్ అనేది వీళ్ళు చాలా వీక్ అయిపోతాయండి. అవతల వాళ్ళు ఏదైతే స్ట్రాంగ్ టెండెన్సీస్ ఉన్నాయో చాలా వీక్ అయిపోతాయి. మనం మేజర్ గా అండి దీన్ని నెగ్లెక్ట్ చేసాం మన సంబంధాల్లో. ఈ రైట్ అనే దానికి ఎక్కువ పవర్ ఇచ్చేసామండి, ఇలా చేస్తే మంచిది అనేదాన్ని. కానీ ఫస్ట్ వాడు నేను చెప్పేది నా మంచి కోసమే అనే ఫీలింగ్ ఇంటాక్టెడ్ ఫస్ట్ ఇది మనము జనరేషన్ లో మిస్ అయిపోయాం ఆ పాయింట్ ని.
సార్ మంచి చెప్పడం మీద ఫోకస్ ఉంది కానీ అవతలి వాడు నేను చెప్తే రిసీవ్ చేసుకునేటట్లు ఉన్నాడా లేదా అనేది ఆలోచించట్లేదు. అందుకనే ఈ అధికారం, నేను తండ్రిని, నేను తల్లిని, నేను చెప్తే వినాలి, ఈ అధికారం అనే దాని మీద ఎక్కువ డిపెండెన్సీ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే సార్, అదే చాలా మంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే జాబ్ వస్తుందో, ఎప్పుడైతే వాళ్ళంతటా వాళ్ళ సంపాదన అప్పటి వరకు ఇష్టం ఉన్నా లేకపోయినా వింటం అనేది జరుగుతుంది. ద మూమెంట్ వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి చూడండి, చాలా విషయాలు చేంజ్ అయ్యాయి. 2, వాళ్ళకి ఎప్పుడైతే ఒక నీడ్ వచ్చిందో, వాళ్ళకి నాలెడ్జ్ కి అవసరం అని అనిపించిందో, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చినా, ఒక దానికి ఒక క్వశ్చన్ ఏదైనా వచ్చినా ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో డిస్కస్ చేస్తున్నారు? ఇవన్నీ ఇండికేషన్స్ అండి, మనం చిన్నప్పటి నుంచి మనం ఫాలో అయిన ప్రాసెసెస్. ఇది ఒక్క రోజులో జరిగేది కాదండి, ఇట్ టేక్స్ టైం. సో జీవన విద్యలో ఫస్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే అండి, ఒక లైఫ్ గురించి ఇంకొక లైఫ్ ఎంతో తెలుసు. ఇప్పుడు మన పిల్లలుగా కానీ ఒక రోజులో ఒక మనిషి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ మనిషి జీవితంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. బట్ డూ వీ హ్యావ్ స్పేస్ ఇన్ ద హోమ్ ఆర్ ఎనీథింగ్ టు నో ఈచ్ అదర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది ఒక లైఫ్ లో ఇంకోటి అనేది. మనం ఏంటంటే ఇలాంటి వాటన్నిటికీ వాల్యూ ఇచ్చామా? ఇప్పుడు ఒకళ్ళ లైఫ్ లో ఇది జరుగుతుంది అని తెలియకుండా ఆ వ్యక్తిని ఎలా గైడ్ చేయగలం? ఏం జరుగుతుందో తెలుసుకోకుండా క్వశ్చన్ చెప్తాము, ఆ అవతల వాడికి అసలు కనెక్ట్ అవ్వదు, రిలవెంట్ అనిపించదు. అండ్ మనం అదే నేను చెప్పాను కదా అయినా అర్థం చేసుకుని ఆ విషయాన్ని చెప్తూ ఉంటాం. కానీ అవతల వ్యక్తి లైఫ్ అసలు కనెక్ట్ అవ్వట్లేదు, మీరు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? సో ఇవన్నీ లేబుల్స్ అండి, అవతల వాళ్ళ ఇంప్రెషన్స్, ఇవన్నీ లేబుల్స్ అన్నమాట. కానీ అది డయాగ్నోస్ చేయడానికి ఓకే, కానీ మనం ఎప్పుడైతే అవతల వాళ్ళకి రియల్ గా హెల్ప్ చేయాలి మన వాళ్ళకి అని అనుకుంటామో, అక్కడ బాగా ఉపయోగపడేది ఏంటంటే అండి, ఫస్ట్ ఈ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇంటాక్ట్ అవటము, 2 అసలు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటం అండి. నేను వర్క్ షాప్ లో ఇది ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను కదా, మనం అడ్రస్ చెప్పేటప్పుడు మనకేం తెలుసో చెప్పమండి, అవతల వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి మొదలు పెడతాం కదా. ఓకే, నువ్వు పలానా చోట ఉన్నావా, అయితే కొంచెం స్ట్రక్చర్ నడుచుకుంటారా, వచ్చిన తర్వాత నువ్వు ఆటో ఎక్కు, బస్సు ఎక్కు, తర్వాత ఇక్కడ దిగు, దిగిన తర్వాత నాకు కాల్ చేయి. ఇలా మనం చెప్తున్నప్పుడు ఏంటంటే అండి, ఫోకస్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి గైడ్ చేయటం, మనకు వచ్చింది చెప్పటం కాదు. ఎందుకు ఇది కామన్ సెన్స్ గా అనిపించినా అండి, మన రిలేషన్షిప్ లో ఇది మిస్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ టైమ్స్. అంత ఓపిక, అంత క్లారిటీ అవి ఎక్కడ ఉన్నాయి సార్ ఈ రోజుల్లో? ఎందుకు ఉండట్లేదంటే మనం ఆ క్లారిటీతో ఉంటున్నామా, మనలో ఆ ఫీలింగ్ ఉంటుందా, లేదు మనం కూడా అలసిపోతున్నామా అవతల వాళ్ళని గైడ్ చేసేటప్పుడు? ఈ టైడ్నెస్, ఈ చిరాకు, ఈ మాటలో ఈ కఠినత్వం, లేదు ఈ నిరర్ధక భాష, ఇవి ఎందుకు వస్తున్నాయి? ఇది సీరియస్ గా అడగాలండి మనల్ని మనం. సో ప్రొఫెసర్ ప్రదీప్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కామ్ గా ఉన్నప్పుడు కూర్చొని అడగండి, ఒకసారి ఒక మాట అనండి, లైక్ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాను, నీ కోసమే కదా అని పిల్లలతో అడగండి. డెఫినెట్ గా ఏం డైలాగ్ వస్తుంది అంటే, ఎవరు చేయమన్నారు నిన్ను అనే డైలాగ్ వస్తుంది. ఎందుకు అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ నాట్ రియల్లీ కనెక్టింగ్ టు దెమ్. సో జనరిక్ ఆన్సర్ అండి, బట్ థింక్ అబౌట్ ఇట్. ఇదేంటంటే ఎవరి లైఫ్ లో వాళ్ళకి కరెక్ట్ కనిపిస్తుంది ఇవన్నీ. కానీ బ్యూటీ ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే ప్రపోజల్ ఏంటంటే స్వతంత్రంగా, స్వయం పట్ల విశ్వాసంతో, ఈ భావంతో మనం ఉంటామో యాజ్ ఎ జనరేషన్, మన నెక్స్ట్ జనరేషన్ మనకన్నా ఇంకా డెవలప్ అయి ఉంటుందండి, చాలా అడ్వాన్స్ గా ఉంటారు.
సార్ నిజంగా కరెక్ట్ పప్ప. ఎందుకు నాన్న చెప్పు, నాకు తెలియక అడుగుతున్నా. అడ్వాన్స్ అయిపోతుంది మరి. ఇప్పుడు జనరేషన్ కాకపోతే అప్పుడు జనరేషన్ అడ్వాన్స్ అయిపోతుంది. క్వశ్చన్స్ అండి, ఎనీ క్వశ్చన్స్ అదర్స్? ఇంకోటి వెరీ సేమ్ ప్రిన్సిపల్ అండి, నెగిటివిటీ కూడా అప్లై చేస్తుంది. మనం ఎంత చిరాగ్గా ఉంటామో, మనం ఎంత రియాక్ట్ అవుతూ ఉంటామో, మనం ఎంత ఈ అథారిటీతో పొజిషన్తో అవతల వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తామో, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దానికన్నా ఇంకా ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలానే అర్థమైంది, ఇష్యూస్ డీల్ చేయాలంటే ఇలా చేయాలి అనేది. సో బోత్ ద వేస్ ఇట్ వర్క్స్ అండి. ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారు గో హెడ్ అండి, అన్మ్యూట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేశారు మీరు. సార్ ఎనీవన్ అండి, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్. హలో సార్ చెప్పండి సార్. ఉపేంద్ర గారు go ahead. మనం మన పిల్లలకి గైడ్ చేసేది వాళ్ళు బయట ఎక్కడ చూడట్లేదు, ఇదంతా వాళ్ళకి కొత్తగా ఉంటుంది. మనం ఓన్లీ 1% అనుకోండి మనం చెప్పేది, వాళ్ళు 99% ఈ సమాజంలో ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కంపేర్ చేసుకుంటున్నారు ఎక్కువ. కంపేర్ చేసుకున్నప్పుడు బయట ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు ఇది దీంతో సర్వే అవ్వలేము అనే దాన్ని ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఇది వర్కౌట్ అవ్వద్దు అనే భ్రమలో ఎక్కువగా ఉంటున్నారు. అది బాగా వాళ్ళకి కొద్దిగా మనం చెప్తున్నాం, కానీ వాళ్ళు ఇప్పుడు ఎంతో చక్కగా పెంచుతాం. ఓకే 10th క్లాస్ వచ్చే వరకు మన పిల్లలు బాగా లైఫ్ అంతా ఇదే పునాది, ఇక్కడ ఉన్నదే లైఫ్ అంతా ఉంటుందని. ఒక్కసారి ఎన్నో డిసిప్లిన్తో, ఎన్నో క్రమశిక్షణతో పెంచుతాం. ఒక్కసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ వాతావరణాన్ని చూసి చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతున్నారు. అది 10 సంవత్సరాల్లో నేర్చుకున్నదంతా 3 నెలల్లోనే మొత్తం పర్సనాలిటీ అంతా మారిపోతుంది. అది మరి లేదండి, అయితే ఆ 3 నెలల పర్సనాలిటీ మారినప్పుడు మనతో షేర్ చేసే వాతావరణం ఈ 10 సంవత్సరాల్లో నేర్పించామా? అంటే వాళ్ళు అదే బయట చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదైనా 10 మందిలో సపోజ్ 8 మంది మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఇద్దరు కూడా నలుగురు, ఒక 10 మందిలో 6 మంచి వాళ్ళు ఉన్నప్పుడు నలుగురిలో మళ్ళీ 1 by 1 మంచి సైడ్ షిఫ్ట్ అయిపోతారు. అలాగే 10 మందిలో 6 మంది చెడ్డ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ నలుగురు మంచి వాళ్ళు కూడా 1 by 1 అందులో మెజారిటీ ఏది ఉంటే అందులో మధ్య అయిపోతుంటారు. జనరల్ గా అది ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా ఉంటుంది. దాని ప్రభావం అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే అవును సార్, వాస్తవమే. అందుకని ఒకసారి రైట్ సైడ్ ఉన్నాయి చూడండి సార్. ఫ్యామిలీ, స్కూలు, యూనివర్సిటీ అండ్ సొసైటీ, ఈ నలుగురిది బాధ్యత అండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, దేన్ని ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏది ఇన్స్పైర్ చేస్తుంది. అయితే కొన్ని మన చేతుల్లో లేవండి, కొన్ని మన చేతుల్లో ఉన్నాయి. యాజ్ ఎ పేరెంట్ గా నేను అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నానా, లేదు నా మాటల్లోనే అది ఉందా? నా మాటల్లోనే ఉంటే చెప్పడానికి పనికొస్తుందండి, ఇన్స్పైర్ చేయలేదండి, ఆ వాతావరణం క్రియేట్ చేయలేదన్నమాట. సూత్రం ఏంటంటే, చెప్పేది ఇన్స్ట్రక్షన్ అనేదండి అవతల వాళ్ళ అటెన్షన్ డ్రా చేయడానికి హెల్ప్ అవుతుంది. వాతావరణం అనేది మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో అది వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది పర్సన్, అవర్ బిహేవియర్ క్రియేట్స్ ది ఎన్విరాన్మెంట్ వేర్ అదర్ ఇన్స్పైర్డ్ టు డూ దట్ యాక్షన్. ఇది సూత్రం అండి. అయితే ఈ ఎన్విరాన్మెంట్ అనేది మీరు చెప్పినట్టు దొరకటం కొంచెం కాస్ట్లీ అయిపోయిందండి. కనీసం మన ఇంట్లో ఉండాలా వద్దా, ఇది మన చేతుల్లో ఉందండి. సో బీ ది చేంజ్ వాట్ యు వుడ్ లైక్ టు సీ ఇన్ యువర్ చిల్డ్రన్. ఇదేనండి దాని మీనింగ్. అదే నన్నే తీసుకుంటే, నేను
ఓకే. వాడికి సెల్ఫ్ ఎగ్జాంపుల్ గానే ఉన్నాను. వాడు చిన్నప్పటి నుంచి మా అబ్బాయి విషయంలో. అయితే నా ఇన్‌కమ్‌ని బట్టి 5, 6 సంవత్సరాలు సైకిల్ తొక్కాను. ఆ తర్వాత ఇంకో 10 సంవత్సరాలు చిన్న మోపెడ్‌తో గడిపాను. ఆ తర్వాత బైక్ కొనుక్కున్నాను. ఇప్పుడు అట్లా అట్లా స్లోగా ఎళ్ళాను. చాలా డిసిప్లిన్డ్‌గానే చూసాడంతా వాతావరణం అంతా. ఎక్కడ కూడా బ్యాలెన్స్‌డ్‌గానే ఉంది నా లైఫ్ అయితే. అదే వాడికి ఇన్‌స్పిరేషన్ అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే వాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మన కెపాసిటీ ఎంత, మనకి ఎంతైతే సరిపోతుంది అనేది ఇన్‌బాలన్స్ అవుతున్నారు. అది తెలియట్లేదు వాళ్ళకి. మనకి ఈ నాలెడ్జ్ లేకముందే 30 ఇయర్స్ బ్యాకే మేము చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాం. ఇయన్నీ చూసిన తర్వాత కూడా ఏదో ఫాస్ట్‌గా ఎదిగిపోవాలి, లేకపోతే స్పీడ్‌గా వెళ్ళిపోవాలి, ఏదో పరతంత్రంగానే ఉంటున్నారు తప్ప, అరే మనకొచ్చేదెంత, మనం ఉన్నదెంత, మనం ఎలా ఎళ్ళాలి అనే దాంట్లో చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మమతని ఎంతైనా తీసుకుంటున్నారు. వాత్సల్యాన్ని ఎంత జాగ్రత్తగా ఇద్దామన్నా ఊరికే విన్నట్టు వదిలేస్తున్నారు. టైం దాంతోటి వాళ్ళు పడుతుంది. స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ అవుతున్నది కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అంతకుమంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. గైడ్ టైం చేస్తున్నాం. పడుతుంది. గైడ్ ఫాలో అవ్వట్లేదు. టైం పడుతుంది సార్ అంతే. పని చేస్తూ ఉంటే వన్ డే ఇట్ విల్ వర్క్. యెస్ సార్. ఓకే. ఎందుకంటే సార్ వాళ్ళ జర్నీ వాళ్ళకి కూడా ఒక జర్నీ ఉంది కదండీ! ఉంది. అది మనం గుర్తించాలండి. లేకపోతే ఏంటంటే మనము అసహనంలో వస్తున్నాము అంటే మనలో ఆ నెగటివిటీ ఎంతుందంటే మనకి ఈ మొత్తము ఈ జర్నీ కనిపించట్లేదండి. ప్రతి అంటే మనిషికి వాళ్ళ జర్నీ ఉంటుందండి. హ్మ్. వాళ్ళకి వేరే ఇన్‌పుట్ అవసరమై ఉంటుంది. హ్మ్. టైం పడుతుందండి. అంటే ఈ టైం, ఎఫర్ట్ అండ్ కన్సిస్టెన్సీ ఈ 3 ఇంపార్టెంట్ అండి. వాళ్ళు రియలైజ్ అయినప్పుడే అది చేంజ్ అనేది స్టార్ట్ అవుతది. వాళ్ళు రియలైజ్ అవ్వనంత వరకు మనం ఎంత గైడెన్స్ ఇచ్చినా కూడా అది కొంతవరకునే దాని ఎఫెక్ట్ ఉంటుందనేది విషయం అర్థమవుతాది. ఒక చిన్న కనెక్షన్ అండి. వాళ్ళు రియలైజ్ అయ్యేంత వరకు వాళ్ళకి గైడెన్స్ అవసరం. యెస్ సార్. ఇది మనం చూస్తే మనం చేయగలిగింది చేస్తామండి. మన గైడెన్స్ ఎప్పుడు మానటలేదు. ఏ స్టేజ్‌లో ఉన్నా మనం ఎందుకంటే రిలేషన్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ కాబట్టి దాని నుంచి బయటకి రావట్లేదు. దాన్ని సెంటర్‌లో పెట్టే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా డీల్ చేస్తున్నాం. అయితే అవి చూస్తున్నాం. చూస్తున్నప్పుడు హ్మ్, ఇంకా ఓకే. హి హాస్ టు రియలైజ్ అనేది తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాం. ఓకే. Think about it. ఈ 1 week when all the people are interacting, please reflect on this. ఈ ఫీలింగ్ అనేది వాళ్ళ ఏజ్ చెప్తారా ఊరికి నేను తెలుసుకోవడం కోసం? వాళ్ళ ఏజ్ ఎంతండి పిల్లలు? ఊరిని తెలుసుకోవడం కోసం. బాబు అండి 28 ఇయర్స్ అండి. సార్ 28 ఇయర్స్‌కి మనం ఏం చెప్పగలం? ఆల్రెడీ మ్యారీడ్, గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ హైదరాబాద్. KG to PG has studied in Hyderabad. Now he is doing agriculture. ఉపేంద్ర గారు కాసం గారు గో హెడ్ సార్. మనం ఇంట్లో ఈ సంపాదన అంతా ఎవరికి మీకోసమే అంటే అబ్సల్యూట్ గా ఎవరు ఏమన్నారు అనేది ఒక పాయింట్ చెప్పారు. ఇది బాగా కనెక్ట్ అయింది. సో చాలా మంది అంటే దట్స్ ట్రూ, అది అబ్సల్యూట్ దట్ ఇస్ ట్రూ. మన సాటిస్ఫాక్షన్ గురించే చేస్తాము. వాళ్ళ పేరు చెప్పి బేసిక్ గా చెప్పాలంటే బోల్డ్ గా చెప్పాలంటే ఎవరికండి పిల్లల గురించి కాకపోతే ఎవరు కష్టపడుతున్నామని మన సాటిస్ఫాక్షన్, మన ఇంటర్నల్ గ్రోత్ గురించి లేకపోతే పక్క బట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ అంటే చక్కగా సాటర్డేలు సండేలు కొంచెం ఎర్లీగా. ఉపేంద్ర గారు మీరు మాట సిగ్నల్ మిస్ అవుతుందండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ లోకి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు ఓకేనా అండి? ఇది ఓకేనా? బెటర్. ఇది ఓకే? బెటర్. సో అగైన్ వి లాస్ట్ అండి. మనము ఓకే. సారీ, జస్ట్ అ మినిట్. Is it okay now? Can I? Yes అండి. హలో. గో హెడ్ సార్. సో సో ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో చూసుకుంటే సపోజ్ వాళ్ళ కోసమే మనం త్యాగం చేసి సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, రిలేషన్ ఇంపార్టెంట్ అని వాళ్ళ గురించి చేసాం అనుకోండి.
మేబీ న్యాచురల్ గా ఈ కాంపిటీషన్ వల్ల మనం వెనకకు పడిపోతాము. మేబీ వన్ ఫైన్ డే వచ్చేసి డాడీ వీళ్ళు ఇది కొన్నారు అది కొన్నారు, మనం ఇంకా సైకిల్ మీద వెళ్తున్నాం, స్కూటర్ మీద వెళ్తున్నాము, మీరు ఎలా ఎందుకయ్యారు అని మళ్ళీ అదే ఫ్యామిలీ మళ్ళీ అదే రిలేషన్షిప్ మళ్ళీ అడుగుతారు కదా. సో హౌ టు బ్యాలెన్స్? అదేనండి, ఫామ్ కాకుండా ఎసెన్స్ చూద్దామండి. ఇప్పుడు మనం మెర్సిడెస్ బెంజ్ కొనిచ్చినా సరే నష్టం లేదండి. కాకపోతే ఈ గైడెన్స్ అనే ప్రాసెస్ ఉంది కదా, అవతలి వాళ్ళకి మనం ఇస్తున్నది ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదండి, ప్రాపర్టీస్ లో మనము అతి పెద్ద ప్రాపర్టీ ఏంటంటే మనం స్వతంత్రంగా జీవించటం. వాళ్ళ కళ్ళ ముందు ఒక వ్యక్తి తను హ్యాపీగా స్వతంత్రంగా ఉన్నాడు అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది చూసారా, అది మన వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అండి, అతిపెద్ద ఎసెట్. ఈ అనుకరణము, అనుసరణము, ఈ ఆజ్ఞాపాలన ఈ స్టేజ్ లో ఒక వ్యక్తి కంటి ముందు కనిపిస్తూ ఉండదు కదా సార్. ఎందుకంటే అండి పదానికి ఎక్కువ వాల్యూ ఉండదండి, మాటకి ఎప్పుడు మీనింగ్ అంటే ఆ మాట ఆచరణ నుంచి వస్తున్నప్పుడు ఆ మాటకి ఎక్కువ వాల్యూ వస్తుంది, ఆ పవర్ వస్తుంది. అయితే ఒక ఇంట్లో పేరెంట్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు రిలేటివ్స్ కానీ ఎవరిని కానీ ఇలాంటి లైఫ్ కనుక వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు చూస్తే అండి అది చాలా పెద్ద గిఫ్ట్ అండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డైలాగ్ ఉంది కదా, ఈ మాట్లాడుకునే ప్రాసెస్, ఈ డైలాగ్ లో అవతల వాళ్ళు సేఫ్ గా ఫీల్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం ఉంది కదండి, అది ఇంకొక గిఫ్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 మాటల తర్వాత ఏదో మన గురించి అవతల వాళ్ళు జడ్జ్ చేయటం కానీ, అవతల వాళ్ళ గురించి మనం జడ్జిమెంట్ కానీ అయిపోతుంది. సో అక్కడ మాట ఆగిపోతుందండి, ఫ్రీనెస్ లేదు, ఓపెన్ గా మాట్లాడుకునేది లేదు. అందుకనే ఫ్రెండ్స్ తో ఓపెన్ గా ఉంటాం కానీ పేరెంట్స్ తో కానీ, ఇంట్లో రిలేటివ్స్ తో కానీ, టీచర్ తో కానీ అది ఓపెన్ గా ఉండలేకపోతున్నాం. ఎందుకు అంటే సంథింగ్ నేను సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. థర్డ్ అండి, ఈ సంబంధం అనేది ఇంటాక్ట్ గా ఉన్నప్పుడు బ్రేవ్ కాన్వర్సేషన్స్ అంటారండి. అంటే హానెస్ట్ గా, ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా హార్ట్ అంటారు, హార్ట్ కాన్వర్సేషన్స్. హానెస్ట్, ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. ఈ హార్ట్ కాన్వర్సేషన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే సంబంధం ఇంటాక్ట్ గా ఉన్నప్పుడు అండి. ఈ మాట నేను చెప్పినా అవతల వాళ్ళు నాతోనే ఉంటారు అనేది ఉంది కదా, అక్కడండి. ఇది ఇంకొక గిఫ్ట్ అండి మనం ఈ నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అండి అపోహలు ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతాయండి. ఎందుకంటే చాలా ఈ కాన్వర్సేషన్స్ లో ఎజంప్షన్స్ బయటకు వస్తాయి. సో ఒకళ్ళ ఎజంప్షన్ ఒకళ్ళు తెలిసినప్పుడు ఓకే, నేను నెక్స్ట్ టైం నేను ఐ విల్ కమ్యూనికేట్ దిస్, ఆ సమయం వచ్చినప్పుడు వి విల్ డూ ఇట్ అని, ఇంక్లూడింగ్ మీ. ద స్ట్రగుల్ ఏమవుద్దంటే అండి మనకి అప్పటికప్పుడే అన్ని అవతల వాళ్ళకి అర్థమైపోవాలి అని అనుకుంటామండి. అవతలి వాళ్ళు ఇది వినే పొజిషన్ లో ఉన్నారా లేదా అనేది లేకుండా వాళ్ళ యోగ్యతని సరిగ్గా ఎవాల్యుయేట్ చేయకుండా మనం ఇన్పుట్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఎప్పుడైతే విన్నరో అప్పుడు రియాక్ట్ అవుతాం. ఈ 2 చేస్తూ ఉండటం వల్ల అండి గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ క్వశ్చన్కి వస్తే సార్, ఈ కాంటెక్స్ట్ లో ఒకసారి మీ క్వశ్చన్ ని చూడండి. ఇప్పుడు అవతలి వ్యక్తికి ఈ డైలాగ్ అనే స్పేస్ ఉందా, లేదు జస్ట్ వన్ వే కమ్యూనికేషన్ ఉందా? ఒక రోజు మొత్తంలో ఒకసారి చూడండి, టైం టేబుల్ వేసి చూడండి. ఇది 2 వే అండి. అదే ఒకసారి మన లైఫ్ లో ఒకసారి టైం టేబుల్ అందరూ కూడా ఒకసారి నెక్స్ట్ వీక్ గమనించండి. ఎంత టైము ఇలాంటి డిస్కషన్స్ కి, ఇలాంటి గైడెన్స్ కి మనం టైం అనేది ప్లాన్ చేసాం, అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం ఇంట్లో కానీ అది కానీ. ఒకసారి అందరూ కూడా ఇది ఒక యాక్టివిటీగా తీసుకునండి. ఒక రోజు మొత్తం అయినాక పర్సంటేజ్ ఒకసారి ఆ రోజులో 24 hours లో ఫ్యామిలీ టైం ఒక కొంత టైం అనుకుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ టైం వీ హ్యావ్ ది స్పేస్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్స్.
తర్వాత అండి నాకు లైఫ్‌లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఇంకోటి ఏంటంటే హానెస్టీ అండి. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. అంటే నాకు కరెక్ట్ ఏంటో అర్థమైంది. కానీ కరెక్ట్‌ని ఆచరించేటప్పుడు నేను కూడా ఇలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అనే షేరింగ్ ఉంది చూసారా? అది కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అంటే లైక్ ఇంతకుముందు నాకు ఎలా ఉండేదంటే ఇది నేను అలా చెప్తే నా గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటారో, అరే వీళ్ళు నా గురించి తక్కువగా అనుకుంటారో, ఆ వల్నరబుల్ అవ్వటానికి భయమేసేది. కానీ ఎప్పుడైతే సంబంధం అనేది సెంటర్‌లో పెట్టామో అండి, ఇంకా ఎవరండి మన గురించి మన వాళ్ళకి ఏం తెలీదు చెప్పండి. ఎప్పుడైతే మనం ఓపెన్ అప్ అవుతున్నామో, అవతల వాళ్ళకి కూడా ఓపెన్ అప్ అవ్వచ్చు అనే సేఫ్ స్పేస్ క్రియేట్ అయిందండి. ఇది ఈవెన్ మా టీమ్‌లో ఎస్పెషల్‌గా మా ఇంటర్నల్ టీమ్‌లో జరిగిన వాతావరణము లాస్ట్ ఒక 1 ఇయర్‌లో అండ్ నా ఫ్యామిలీ లైఫ్‌లో కూడా ఇది నేను గట్టిగా ఐ సీ యాస్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా పవర్‌ఫుల్ ఇది. మనం ఏంటంటే అండి ఒక కొండ మీద కూర్చున్నాం అన్నమాట. నేను ఇలాంటి వాడిని అనే ఒక ఇమేజ్. ఆ ఇమేజ్‌కి అండ్ రియాలిటీకి చూస్తే గ్యాప్ ఉంది చూసారా? ఈ గ్యాప్‌ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు మన వాళ్ళ ముందే మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం. అందుకని ఓపెన్‌గా ఉండలేమన్నమాట. సో, ఒకసారి రిఫ్లెక్ట్ అవ్వండి ఇది ఈ విషయం. సో నెక్స్ట్ వీక్ మనం ఈ సీరీస్ కంటిన్యూ చేస్తాం. కొంచెం డీటెయిల్‌గా వెళ్తాం. ఏంటి అసలు నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే, అసలు ఏంటి? ఏ సామర్థ్యాలు మన వాళ్ళలో పెంపొందించుకోవాలి? ఏ సామర్థ్యాలు మనలో ఉండాలి? ఏ సామర్థ్యం వల్ల ఈ ఫీలింగ్ అనేది ఇంటాక్ట్‌గా ఉంటుంది? ఏ సామర్థ్యం వల్ల లైఫ్ లాంగ్ అంటే ఈ స్వతంత్రంగా బ్రతకడానికి ఉంటుంది? దాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఈ నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దామండి. సో ఇవాళ ఈ వీక్‌లో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసము. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎంత టైము నేను స్వతంత్రంగా ఉండి, ఒక విషయాన్ని నేను అర్థం చేసుకొని నా వాళ్ళకి చెప్తున్నాను. ఎంత టైము నేనే అజంప్షన్‌లో ఉండి అవతల వాళ్ళకి చెప్తున్నాను. అవతల వాళ్ళని గైడ్ చేసేటప్పుడు ఆ 3 సంబంధాలు ఎస్పెషల్‌గా ఎలాంటి ఫీలింగ్ నాలో ఉంటుంది? ఎలాంటి ఫీలింగ్ ఎక్కువ టైం ఉంటుంది? 3 అవతల వాళ్ళు స్వతంత్రంగా స్వీయ విశ్వాసంతో ఉండాలి అనేది ఈ ఎయిమ్ ఉంది గదా! ఈ ఎయిమ్ ఎంత టైం నా మైండ్‌లో ఉంటూ సార్థక భాష అవతల వాళ్ళు ఏం చేస్తే బావుంటదనే భాష మాట్లాడుతున్నాను. ఈ 3 ప్రశ్నలండి. చాలా దగ్గర ప్రశ్నలే. ఈ 3 కూడా ఒక్కసారి అందరూ ప్రాక్టీస్ చేయండి అవేర్‌నెస్‌లో. చూడండి వాట్ మ్యాజిక్ ఇట్ కమ్స్. ఐ రిక్వెస్ట్ అగైన్ టేక్ ఇట్ సీరియస్‌లీ ఈ ఒక్క ప్రాక్టీస్ అండి. నాకు పర్సనల్‌గా హెల్ప్ అయింది అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు డూ ఇట్. సో 8:30 అయిందండి. ఎవరైతే డ్రాప్ అయ్యే వాళ్ళు ఫీల్ ఫ్రీ టు డ్రాప్. క్వెషన్స్ తీసుకుంటానండి. ఏమన్నా డిస్కస్ చేసిన వాటిలో అర్థం కానిది, మీకు కాన్‌ఫ్లిక్ట్‌గా రైజ్ అవుతున్న క్వెషన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటానండి. 10 మినిట్స్ మోర్. అన్‌మ్యూట్ చేసి అడగొచ్చండి. చాట్ బాక్స్‌లో టైప్ చేయండి మీ క్వెషన్. శివ గారు మీటింగ్ మీరు ఎండ్ చేసుకోండి. రికార్డింగ్ ఆఫ్ చేసి. షూర్. ఈ పీపీటీని కూడా నేను షేర్ చేయమని చెప్తా అండి గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్‌లో. సో ఎవరైనా రిఫర్ చేయాలంటే యూ కెన్ రిఫర్ టు ఇట్. నమస్తే శివ గారు, నేను భవానీనండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. సో ఇప్పుడు రిలేషన్స్ ఈ జీవన విద్య అర్థమైన తర్వాత స్వతంత్రం ఏంటో తెలుసుకున్న తర్వాత ఇప్పటికిప్పుడు కరెక్షన్ చేయలేము కాబట్టి ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని అది కంటిన్యూ అవుతూ ఉంటే గనక సఫరింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. అవును మేడం. అవును. తెలియకపోయినప్పుడు అందులో కలిసిపోయి పెద్దగా సఫరింగ్ తక్కువ అనుకోవచ్చు యాక్చువల్ గా. ఇప్పుడు ఏమవుతుందంటే సఫరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి.
అటు ఇమీడియట్ గా కరెక్షన్ చేయలేము, ఎందుకు అలా అవుతుంది రిలేషన్ అని క్లియర్ గా అర్థమైపోతుంది. చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంది, అది వాళ్ళంతట వాళ్ళు నేర్చుకోవాల్సినంతగా పరిస్థితి ఉంది అని క్లియర్ అయిపోతుంది. సో దానికి టైం ఇవ్వాలి, మనము అందులో పార్ట్ అయ్యి ఆ రిలేషన్ లో పెయిన్ ని తీసుకుంటూనే ఉండాలండి. అది అంటే ఆ పెయిన్ ని తగ్గించుకోవడానికి ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఉందా? యాక్చువల్గా అండి చాలా మంది అనుకుంటుంటారు ఈ వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత లైక్ చాలా బాగుంటుంది లైఫ్ అని. వర్క్ షాప్ అయిన తర్వాత బాగుంటుందండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా కష్టంగా అవుతుంది. అలా గనక అవుతూ ఉంటే మీరు నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు భవానీ గారు ఏదైతే చెప్పారో, ఇంతకు ముందు ఏంటంటే అండి మనకి తెలియదు కాబట్టి పెయిన్ ఉన్నా ఏదో ఒక వేరే ట్రాన్స్ లో ఉంటాం. ఎప్పుడైతే వీటిని సూక్ష్మంగా ప్రాక్టీస్ చేస్తుంటామో తెలిసిపోతూ ఉంటుంది క్లియర్ గా, ఇది ఇలా జరుగుతుందని. డెఫినెట్ ఇక్కడ పెయిన్ ఉంటుందండి. భవానీ గారు లైక్ పెయిన్ అనేది ఇన్నోవేటబుల్ అండి. అది అయితే అంటే నాకు లైక్ నేను సేమ్ క్వశ్చన్ అడిగానండి మా లైక్ ప్రదీప్ గారిని అండ్ గణేష్ ఇదే క్వశ్చన్ నేను అడిగేవాడిని. ఎస్పెషల్ గా మన అయిన వాళ్ళతో ఈ పెయిన్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే అండి లైక్ ఎప్పుడైతే మనకి ఈ లా అర్థమైందో అండి, ఈ సూత్రం అనేది కొన్ని మన నెక్స్ట్ 2 weeks లో నేను కొన్ని డిస్కస్ చేస్తాను దీనికి రిలేటెడ్ సూత్రాలు. ఈ లా అర్థమైనప్పుడు అండి రిజల్ట్ మనకు తెలిసిపోతుంది ముందుగానే ఇది జరుగుతుంది అని. అవునండి. రిజల్ట్ ముందుగానే తెలిసినప్పుడు అండి మనలో ఈ యాంగ్జైటీ గానీ ఈ బాధ కానీ ఎక్కువ ఉంటదండి. ఈ రిజల్ట్ ఎప్పుడైతే తెలియదో అప్పుడు మనలో యాంగ్జైటీ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మా అబ్బాయి వాడు చాక్లెట్ తినడానికి అలవాటు పడ్డాడు, లేదు ఒక జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డాడు. జంక్ ఫుడ్ తింటే హెల్త్ పాడవుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, సో వేరే అన్నెసరీ ఇల్నెస్ వస్తుంది. ఇది లా అండి, ఇది కనిపిస్తుంది, ఈ పని చేస్తే ఇది రిజల్ట్ ఇది అని. ఇప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు, వాడిని ఇది ఎలా మాన్పించాలి అనేది ఆన్సర్ లేదు, ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది. అది ఈ అలవాటు మార్చడానికి టైం పడుతుంది అని. ఎప్పుడైతే ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తానో అండి, యాక్సెప్టెన్స్ ఫస్ట్, అలా ఉంది ఇది, దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే పెయిన్ ఎక్కువ వస్తుందండి. ట్రాఫిక్, నేనున్న దాంట్లో ట్రాఫిక్ ఉంది, పొల్యూషన్ ఉంది ఈ సిటీలో, నేనే కదా అక్కడ ఉండాలి అనేది చూస్ చేసుకుంది. నా బాస్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ బాస్ తో పని చేయాలి ఆర్గనైజేషన్ నేనే డిసైడ్ చేశాను. ఏ విషయాన్ని యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. ఎప్పుడైతే ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయమో అండి అక్కడ పెయిన్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ చూడండి, మనం కంప్లైంట్స్ ఉంటాం, వర్షాకాలం వస్తే వర్షం అని కంప్లైంట్ చేస్తాము, ఎండాకాలం వస్తే ఎండ అని కంప్లైంట్ చేస్తాము. ఒకసారి చూస్తే గమనిస్తే చలికాలం వస్తే ఎంత చలిరా బాబు అని కంప్లైంట్ చేస్తాం. ఈ కంప్లైంట్, ఈ పెయిన్ కంప్లైంట్ ఇవన్నీ ఎందుకంటే యాక్సెప్ట్ చేయదండి. ఇది ఫస్ట్ టిప్ అండి. మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకునేటప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తున్నానా, ఓకే టుడే సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్. సిచ్యువేషన్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈక్వల్ టు పాజిటివ్ ఫీలింగ్ అండి. సిచ్యువేషన్ మైనస్ యాక్సెప్టెన్స్ ఈక్వల్ టు నెగిటివ్ ఫీలింగ్ అండి. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే మేడం, మీరు గనక ఈ క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా లైవ్ మ్యాచ్ ఏదైనా చూస్తే చాలా టెన్స్ గా ఉంటది, చాలా హార్ట్ బీట్ పెరుగుతుంది, చాలా ఉంటది మీరు చూస్తే గమనించా. ఎందుకంటే రిజల్ట్ ఏంటో తెలియదు, అక్కడ యాంగ్జైటీ ఎక్కువ ఉంటది. ఇదే మీరు హైలైట్స్ చూసారనుకోండి చాలా కామ్ గా చూస్తాం కదా హైలైట్స్ చూసేటప్పుడు. ఎందుకు అంటే వీ నో ద రిజల్ట్, వీ నో ఈ మ్యాచ్ ఓడిపోయారని కూడా తెలుస్తుందండి. ఎప్పుడైతే ఈ రిజల్ట్ పట్ల, ఈ లా ఎలా వర్క్ అవుతుంది, ఈ రిజల్ట్ పట్ల క్లారిటీ ఉంటుందో అండి అప్పుడు యాంగ్జైటీ తగ్గుతుందండి. కామ్ గా ఏది చెయ్యాలో అది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
పెయిన్ అండ్ యాంగ్జైటీ ఈ రెండు వస్తున్నాయి అంటే either we are not seeing the law or we are not accepting the situation as it is. మూడోదండి, ఎఫర్ట్ మీద ధ్యాస ఎక్కువ ఉందా, రిజల్ట్ మీద ఎక్కువ ధ్యాస ఉందా? మన చేతిలో లేని దాని మీద ఎక్కువ పెట్టేసాం అనుకోండి, ఈ బాధ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా అబ్బాయి ఆ అలవాటు మాన్తాడు అనేది నా చేతిలో లేదండి. కానీ వాడిని అలవాటు మాన్పించడానికి ఏమేమి చేయగలను, ఇంట్లో ఆల్టర్నేటివ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, వాడితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నా చేతుల్లో ఉన్నాయి. ఏదైతే నా చేతుల్లో ఉందో వాట్ ఇన్ మై సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, దాని పట్ల నేను కనుక ఫోకస్ పెడితే అండి ఈ బాధకు తగ్గిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే వాడు మారట్లేదని దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది అనుకోండి అండి, బాధ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కోపాలు ఇక ఇవన్నీ ఇంకా చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మూడు విషయాల్లో ఫస్ట్ మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలండి భవానీ గారు. ఇంకా కొన్ని ప్రిన్సిపల్స్ విల్ డిస్కస్. ఎందుకంటే ఈ క్లారిటీ మనకు ఒక విషయం గురించి క్లియర్ గా తెలిసే కొద్దీ ఇవి మిగిలిన డ్రాప్ అయిపోతూ ఉంటుందండి. థ్యాంక్ యూ శివ గారు, చాలా క్లియర్ గా అర్థమైందండి ఎక్కడ ఉన్నాను అనేది. మేడం, గ్రేట్ క్వశ్చన్. చాలా చాలా మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. హైలైట్ ఆఫ్ దిస్ వీక్. చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి ఆన్సర్ కూడా సార్. ఇద్దరికి నా లైఫ్ లో ఆ ఫేజ్ నేను ఫాలో దాటిచ్చానండి. నాకు క్లియర్ గా తెలుసు ఆ రోడ్ లో ఏమేమి ఉన్నాయి అనేది. ఈ క్వశ్చన్ నేను చాలా సార్లు అడిగాను అనమాట. ఎందుకంటే నాలెడ్జ్, ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాను సార్. నాలెడ్జ్ తెలిసినప్పుడు హ్యాపీగా ఉండాలి, కానీ నాకు నాలెడ్జ్ తెలిసినాక బాధలు పెరిగినాయి ఏంటి, కోపం ఈ పెయిన్ పెరిగింది ఏంటి అనేది క్వశ్చన్ ఉండేది అనమాట నా లైఫ్ లో. సో అది ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అది ఆ జర్నీలో ఆ స్టాప్ కూడా ఉంది అనేది అర్థమైందండి. ఆ స్టాప్ ఉంది కాబట్టే నేను నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడగటం ద్వారా ఐ కుడ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్. ఇది నా లైఫ్ లో అదండి. నేను మీకు ఏం చెప్పినా సరే అది నా లైఫ్ లో ఫేస్ చేసింది భవానీ గారు. రాజు గారు గో హెడ్ అండి. సారీ సార్. ఇప్పుడు మన జీవన విద్యలో ఏం నేర్చుకున్నాం అంటే, నాకు బాధ కలుగుతుంది అంటే నేను చేయవలసింది ఏదో చేయలేదు కాబట్టి నాకు బాధ కలుగుతుంది. అయితే లేదండి, ఇంకోటి కూడా ఉంది. చూడాల్సిన విధంగా చూస్తున్నానా, తర్వాత ఇంకొకటి తర్వాత చేయగలిగింది చేస్తున్నానా. ఇప్పుడు ఇంతకుముందు ఈ నాలెడ్జ్ లేకముందు ఇంట్లో ఎవరు ఏడ్చినా మనకి ఏడుపు వచ్చేది, ఎందుకంటే మనకి ఎమోషన్ అయ్యి బాగా ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ జీవన విద్య కాన్సెప్ట్ లో ఆ కాజుకి నేను కాజు కాదని తెలిసినప్పుడు అప్పుడు బాధపడవలసిన అవసరం ఉందా? బాధపడాల్సిన అవసరం లేదండి. అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళకి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఆ క్లారిటీ అయితే వచ్చిందండి, నాకైతే వచ్చింది. ఎందుకంటే అలా తగ్గింది నాకు. ఇప్పుడు ఎవరు ఏడ్చినా మనం ఏడవలసిన అవసరం అయితే లేదు, ఎందుకంటే లేదు. కానీ అవతల వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి ఉంది. ఎస్ సార్. సో అక్కడ గనక ఈ నీతులు మొదలైతే ఇంక దూరం అయిపోతామండి సంబంధాల్లో. అలానే అదే మళ్ళీ వాళ్ళకి మనకి వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం గైడెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎఫెక్షన్, అండర్స్టాండింగ్ మనం చేయవలసింది చేస్తాం, కానీ మనం బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఎస్, అది సూత్రం అండి, అంతే. నాకు అర్థమైంది. అయితే అది ఇంతకుముందు ఈ జ్ఞానం లేకముందు ఏంటంటే ఎవరికి ఏడుపు వచ్చినా మనకి ఏడుపు వచ్చేది. అదే పరతంత్రంగా ఉంటాం కదండి. అది అంత బాధపడుకోవాల్సిన అవసరం అయితే లేదు జ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత. కాకపోతే వారికి మళ్ళా ఆ బాధలోంచి వాళ్ళు ముందుకు బయటకు వచ్చే హెల్ప్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అంతవరకు అర్థమైంది. అవును సార్. రాజు గారు ఏదో పాయింట్ చెప్తున్నారండి. స్టాప్ ఇట్. సారీ రాజు గారు ఉన్నారు సార్. శివ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఇచ్చే ఆన్సర్ తో నాకు ఒక సెలబ్రేషన్ లా ఉందండి. సార్ థ్యాంక్ యూ అండి. చాలా చాలా హ్యాపీ. ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ ఇది, నేను ఈ మధ్యలో వినలేదు. ఇంత బ్యూటిఫుల్ సెలబ్రేషన్ అనిపించింది నాకైతే అండి. గ్రేట్ అండి.
నాలెడ్జ్ కి గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ అండి. అజయ్ గారు ఉన్నారండి. ఐ థింక్ అజయ్ గారు ఏదో క్వశ్చన్ రైజ్ చేశారు. లేదు, ఓకే సార్, ఎనీ క్వశ్చన్స్ అంటే ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకటి గుడ్ తీసుకుంటాను. మార్నింగ్ శివగారు, గుడ్ మార్నింగ్. క్వశ్చన్ నన్ను మాట్లాడతాను, ఆపేయమంట ఎవరిని మాట్లాడుతున్నా సార్ చెప్పండి సార్. నా పేరు వచ్చింది కదా. ఏం లేదు మీరు కంటిన్యూ క్యారీ అని ఊరికి ఇందాక ఒక సజెషన్ అంటే ఏం లేదు లేండి, టైం కూడా చాలా అయింది, ఏం లేదు మీరు చేసేదే. క్వశ్చన్ ఏం లేదండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా శివ గారు. మేడం చెప్పండి మేడం. అదే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. కాకపోతే మీరు చెప్పింది ఏంటంటే ఇలాగా నాకు కూడా అలా పెయిన్ అంటే కెన్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్? చెప్పండి మేడం. అంటే ఒక్క నిమిషం, ఎనీ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి తీసుకుందాం మేడం. క్వశ్చన్స్ లేకపోతే విల్ గో టు ఎక్స్పీరియన్స్ సో దట్ విల్ స్టాప్. పీపుల్ ఎవరైనా డ్రాప్ అయ్యాలంటే అండ్ ఇమ్మీడియట్ క్వశ్చన్స్ లేకపోతే విల్ గో టు ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, గో హెడ్ మేడం. ఒకటి ఏంటంటే మనకి పెయిన్ ఉంది అంటే విషయం మనకు బాగా అర్థమైందా లేదా ఒకటి. సో దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ లోకి ఎంత పెడుతున్నాము అనేది ఒకటి. తర్వాత డీప్ గా మనలో మనం తొంగి చూసుకుంటే పెయిన్ కి మన యొక్క ఆలోచనలు లేకపోతే మనలో జరుగుతున్నట్టు అనుభూతులు అంటే ఫీలింగ్స్ కావచ్చు, థాట్స్ అవ్వచ్చు, అవే మూలం. కాబట్టి మనల్ని మనం ఎంత సరి చేసుకుంటూ వెళ్తే కలుగుతున్న బాధల్ని సరిగ్గా తీసేయచ్చు అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ద మోర్ యూ అంటే మీలో మీరు ఎక్కువ తొంగి చూసుకుంటే కనుక మనకి చిన్న ఇష్యూస్ ని మనము ఓన్ గా అంటే ఇవన్నీ అప్లై చేస్తూ అని నా ఎక్స్పీరియన్స్ అమ్మా. జీవన విద్యలో అదే కదండి ఫస్ట్ లైన్. అన్ని మనకు తెలుసు, బట్ నెక్స్ట్ లెవెల్ కి ఏంటంటే ఇంకొంచెం డెల్వ్ చేస్తే నెక్స్ట్ లేయర్కి వెళ్తాం మేడం, అంతే. అదే 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 అంటే మనకి మెడిటేషన్ అయినా విపర్శన అయినా కూడా ఎంతసేపు మనలో మనం తొంగి చూసుకోవటమే కదా. అంతే అంతే మేడం. థ్యాంక్ యూ అమ్మా. అది ఎంత ఇంటెన్స్ గా జరుగుతుంది, ఎంత కన్సిస్టెంట్ గా జరుగుతుంది, ఎంత నిజాయితీగా జరుగుతుంది, అంతే డిఫరెన్స్ మేడం. అది ఓకే. సో ఇంక స్టాప్ చేద్దామండి. ఇన్ కేస్ క్వశ్చన్స్ ఏం లేకపోతే. సండే కదా, చాలా టైం అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా ప్లీజ్ ప్రాక్టీస్. నెక్స్ట్ వీక్ ఇంకొంచెం డెప్త్ గా వెళ్దాం. ఇదే క్వశ్చన్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్స్ వస్తాయండి. అది చాలా బాగుంటుంది అండి, ఎంకరేజింగ్ గా ఉంటుంది మాకు కూడా. సో వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు మేక్ ఎ నోట్. ఫోన్ లో ఒక అలారం పెట్టుకోండి, ఆ క్వశ్చన్ టైప్ చేసుకొని పెట్టేసేయండి. ఆ ఒక 5 minutes దానికి ఒక టైం ఇవ్వండి. చాలా అంటే మేము చేసిన ప్రాసెస్ చెప్తున్నామండి. మా టీచర్ మాకు ఇలానే చెప్పి చేయించారు అనమాట. చేయించినప్పుడే ఆ పదాల నుంచి మీనింగ్ చూడడం, మీనింగ్ నుంచి రియాలిటీకి రావటం, లైఫ్ లో చూసేటప్పుడు ప్రతిసారి ఈ అర్థంతో చూడటం జరిగిందండి. లేకపోతే ఏంటంటే చాలా టైం ఏంటంటే ఒక మంచి విషయం తెలుసు అనే ఫీలింగ్ తోనే గడిపేస్తామండి. రియల్ గా లైఫ్ లో సొల్యూషన్స్ రావండి. సో విత్ దిస్ రిక్వెస్ట్, ప్లీజ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.